నీ మాటల సవ్వడి వినగా, ధ్వని వినగా పర్వతములు గంతులు వేస్తాయి నాయన. నీ మాటలు వినగా భూకంపాలు కలుగుతాయి ప్రభువా. నీ మాట వినగా నీ బిడ్డలలో ఓ ధైర్యం కలుగుతుంది నాయన. ఇశ్రాయేలును బలపరిచిన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇశ్రాయేలు దేశంలో, అది కూడా యెరూషలేములో ఉన్న మాతో మీరు మాట్లాడండి ప్రభువా. ఈ దేశమును గురించినటువంటి గొప్ప వార్తలు మాతో చెప్పండి ప్రభువా. ఈ దేశమును గురించినటువంటి సంగతులను మీరు మాతో చెప్పండి ప్రభువా. తండ్రి, నీ దాసుని నేను నిలబడి ఉన్నాను ప్రభువా. నీ సిలువ చాటును మరుగుపరచుకోండి ప్రభు. నీ బిడ్డలకు నాయన ఇశ్రాయేలు, దాని గొప్పతనము, దాని ఔన్నత్యమును గురించి నీ బిడ్డలతో ముచ్చటించబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు నన్ను పట్టుకోనండి నాయన. మీరు నన్ను బలంగా వాడుకోనండి ప్రభు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆమోసు 9:15. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా రక్షించిన నిన్ను, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడి లోకంలో ఎవరు ఉన్నారు? హల్లెలూయా. దైవజనుడు, ప్రవక్త అయినటువంటి ఆమోసు గారి ద్వారా ఇశ్రాయేలుకు ఒక వాగ్దానం వస్తుంది. ఒక చల్లటి కబురు, లేకపోతే తీపి కబురు, సువార్త లాంటి కబురు ఆమోసు ద్వారా ప్రభు పలికిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడంటే, నేను ఒక ద్రాక్షవల్లిని తీసుకుని వచ్చి ఇక్కడ నాటాను, దాన్ని ఎవరు నాటారంటే, ఎవరు నాటారు ఈ భూమిలో? వీరిని దేవాతి దేవుడు, హల్లెలూయా, సృష్టికర్త అయిన దేవుడు, సైన్యములకు అధిపత్యము దేవుడు ఈ ఇశ్రాయేలును తీసుకొని వచ్చి నేను ఇక్కడ నాటాను, దాన్ని ఎవరు పెగవేయలేరు. మనం మొక్కలు వేస్తూ ఉంటాము, పీకేస్తూ ఉంటాం. ఆయన ఏం చేస్తాడంటే ఇశ్రాయేలుని ఎప్పుడు కూడా ద్రాక్షవల్లితో సంబోధిస్తాడు. ఏంటంట? ద్రాక్షవల్లి. హల్లెలూయా. నీవు ఇశ్రాయేలు, నీవు ద్రాక్షవల్లివి. నిన్ను ఎక్కడి నుంచో నేను తీసుకొని వచ్చాను. ఒకప్పుడు ఐగుప్తులో నుండి నేను తీసుకొచ్చి నాటా. శ్రమ పడ్డావు, నీవు అలసిపోయావు. ఆ తరువాత మరలా నీవు చెదరగొట్టబడ్డావు. యేసయ్య చనిపోయిన తరువాత దావీదు కాలంలో దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు దేశం రెండుగా అయిపోయింది. ఎన్నిగండి? రెండుగా అయిపోయింది. ఒకటి దేశం పేరు ఇశ్రాయేలు, రెండవ దేశం పేరు యూదా. ఎన్ని? ఒక దేశమే రెండుగా అయిపోయింది. యూదా రాజులు వేరు, ఇశ్రాయేల్ రాజులు వేరు. యూదా రాజులు మనం చూస్తున్నటువంటి గోల్డెన్ రూమ్ ఉంది కదా, అక్కడ క్యాపిటల్ గా దాన్ని చేసుకొని పరిపాలన చేశారు. ఈ యొక్క మరి ఇశ్రాయేల్ రాజు సమరయ పట్టణం. సమరయ తెలుసు కదా మీకు?
సమరయ పట్టణాన్ని క్యాపిటల్ గా చేసుకొని వాళ్ళు అక్కడ నివసించారు. ఆ తరువాత అందరూ చెదరగొట్టబడ్డారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా వాళ్ళు అన్నారు ఒక మాట, ఏమన్నారంటే ఈ పాపము మా మీదను మా బిడ్డల మీదను ఉండును గాక అని పిలాతుతో అంటున్నారు. ఈ నీతిమంతుణ్ణి సిలువకు అప్పగించడానికి, ఈ నీతిమంతుణ్ణి శిక్షించడానికి నాకు అధికారం లేదు. నేను ఒక జడ్జిని, నేరస్తులను శిక్షించడం నాకు అధికారం ఉన్నది. ఈయనలో నాకు ఏ పాపము కనిపించటం లేదు అనంటే, మీరు ఈ పాపం మీ మీద కాదు నా మీద ఉండాలి, మా పిల్లల మీద ఉండాలి. ఈ యెరూషలేములోనే, మనం చూస్తున్న యెరూషలేములోనే అందరు కేకలు వేశారు దేవుని బిడ్డలారా. పిలాతు చేతులు కడుక్కున్నాడు, నా కొద్ది పాపం అని. ఆ పాపం వాళ్ళ మీదకి వచ్చి పడి, ఇదిగో దేవుని బిడ్డలారా, టైటస్ చక్రవర్తిగా ఉన్న సమయంలో వారందరూ కూడా చెదరగొట్టబడ్డారు. 2024 సంవత్సరాల క్రితం, 2000 అన్ని సంవత్సరాల క్రితం దేవుని బిడ్డలారా, మరి చెదరగొట్టబడినటువంటి ఇంచుమించుగా 2022 సంవత్సరాలు చెదరగొట్టబడిన వాళ్ళు ఇదిగో దేవుని యొక్క ప్రణాళిక వస్తుంది. ఆమోస్ గారి ద్వారా ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో చెదరగొట్టబడ్డ మీరందరినీ కూడా నేను పోగు చేస్తా, ఆయా దేశాలు కూడా నేను పోగు చేస్తా. ఇదిగో రెండుగా మీరున్నారు కదా, రెండుగా ఉన్న మీ రాజ్యానికి నేను ఒకే రాజ్యముగా చేస్తాను. హల్లెలూయా. ఒకే రాజ్యముగా చేస్తా. ఆ రాజ్యాన్ని దావీదు పరిపాలన చేస్తాడు. దావీదు వాళ్ళకి కాపురి అయి ఉంటాడు. ఒకడే రాజు మీకు ఉంటాడని ఆయన సెలవిచ్చారు దేవుని బిడ్డలారా. ఆ సెలవిచ్చిన మీదట ఇదిగో 1948వ సంవత్సరము పోయిన నెల మే నెల 14వ తారీఖున ఇదిగో బెన్-గురియన్ గారు, ఫస్ట్ ఎవరు ప్రధానమంత్రి ఇజ్రాయెల్కి? బెన్-గురియన్ గారి నాయకత్వంలో దేవుని బిడ్డలారా ఇజ్రాయెల్ జెండా రెపరెపలాడింది యెరూషలేములో. హల్లెలూయా. ఇజ్రాయెల్ జెండా రెపరెపలాడింది తెల్-అవీవ్లో దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెపరెపలాడింది దేవుని బిడ్డలారా. ఆనాటి నుండి రెపరెపలాడిన ఆనాటి నుండి ఎప్పుడైతే ఇదిగో 48లో రెపరెపలాడిందో వెంటనే 68వ సంవత్సరం నుండి యుద్ధాలు ప్రారంభమైనవి. చుట్టుపక్కల ఉన్నటువంటి 14 దేశాలు, ఈజిప్టు, సిరియా, లెబనాను, ఈ దేశాలన్నీ కూడా ఇశ్రాయేల్ అనేవాడు ఈ భూమి మీద ఉండకూడదు, ఇశ్రాయేల్ అనేవాడు ఇక్కడ ఎక్కడ ఉండకూడదు, వాడిని నాశనం చేయాలి. ఇదిగో వాడు మొరక్కగా ఉన్నాడు, వాడు అప్పుడే నాటబడ్డాడు, మనం అందరం కలిసి వెళ్ళామంటే వాడిని ఈజీగా మనము ఈ యొక్క మధ్యధర సముద్రానికి నెట్టివేయొచ్చు. మధ్యధర సముద్రంలో వాడు మనం చంపగా మిగిలిన వారు ఆ సముద్రంలో చనిపోతారు. మనం చుట్టుపక్కల సముద్రం పేరు తెలుసా మీకు? ఏం పేరు? ఏది? ఆలంపిక్ బీచ్ కాదు, నోపియన్ బీచ్ కాదు. ఈ సముద్రం పేరేంటి తెలుసా? మెడిటేరియన్ సీ అంటారు. ఏమంటారు? మధ్యధర సముద్రం. ఆయన మధ్యధర సముద్రం మీద వెళ్తుండగా భయపడదు కదా. మన ఇండియాలో ఉన్న సముద్రం పేరేంటి? మన మచిలీపట్నం దగ్గర ఉన్నది బంగాళాఖాతం. బొంబాయి పక్కన ఉన్నది ఏ సముద్రం? అరేబియా సముద్రం. ఏంటి? అందుకని బొంబాయికి అటు దగ్గర ఉంటుంది కదా హిందూ మహాసముద్రము. అర్థమైందా? ఇటు పక్క వస్తే ఉంటుంది ఆ చరిత్ర. ఓకే, అర్థమై అరేబియా సముద్రం. దీనికి ఏ సముద్రం తెలుసా? దీన్ని ఏమంటారు? మధ్యధర సముద్రం అంటారు. మధ్యధర సముద్రములో ఉంది. మనం చప్పగా బ్రతుకున్న వాళ్ళు సముద్రంలో చస్తారని చెప్పి 14 దేశాలన్నీ ఏకమైపోయింది దేవుని బిడ్డలారా. ఏకమైపోతే ఇదిగో మహానాయకులు నిలబడ్డారు. ఇక్కడ దేవుని బిడ్డలు ఇక్కడ నిలబడ్డారు దేవుని బిడ్డలారా. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆమోసు గ్రంథంలో, నేను ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చి నాటాను, దాన్ని ఎవ్వడు కూడా పెరికి వేయలేరు. హల్లెలూయా. అది సదాకాలం నిలిచి ఉంటుంది. హల్లెలూయా. దానికి నా దాసుడైన దావీదు కాపరిగా ఉంటాడు. వాళ్ళు ఇదివరకు ఇశ్రాయేలుగా ఉన్నారు, ఇదిగో వాళ్ళు యోధా రాజ్యంగా రెండుగా ఉన్నారు. నేను ఎప్పుడైతే తీసుకొచ్చి నాడతానో వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలు అని పిలువబడతారు. హల్లెలూయా. వారిని ఎవరు కూడా పెరిగించలేరు అన్నప్పుడు దేవుని బిడ్డలారా
ఇదిగో యుద్ధం ప్రారంభమైంది. ఇదిగో నాసర్ అక్కడ ఈజిప్ట్ దేశం యొక్క అధ్యక్షుడు నాసర్ అంటాడు, మనం గెలుస్తున్నామని రేడియోలో చెప్తున్నాడు అందరికీ, మనమే గెలుస్తున్నాం. జోర్డాన్ చెప్తున్నాడు మనమే గెలుస్తున్నామని. కానీ ఇజ్రాయెల్ యొక్క జెట్ ఫ్లైట్స్ ముందు ఆ దేశాలన్నీ కూడా నాశనం అయిపోయింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకని నాశనమైన? ఇజ్రాయెల్ దగ్గర అంత పవర్ ఏంటి? మీరు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదుల దగ్గర మనం హౌస్ కీపింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కేర్ గివర్స్ ఉన్నారు, ఇక్కడ లేకపోతే సూపర్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు చూస్తే ఎలా ఉంటారండి? ఏ ప్రభావం ఎంత అమ్మాయిలు ఏంట్రా అనుకుంటారు. మనం ముగ్గురులా ఉంటాం, మన ఆలోచన కదా. అంత తెలీదు, స్క్రూ డ్రైవర్ కూడా పీరుతూ రాదండి, ఆడేళ్ళకి జేబులో తీసేట్టు అంటాడు. అర్థమైందా? ఎప్పుడు ఏం చేయాలో అడిగి తెలుసు. హల్లెలూయా. మనం ఇంట్లో ఉన్నామా, మన కరెంట్ పోయిందంటే మనం పిలుస్తాం, ఎలక్ట్రీషియన్ పిలుస్తాం. మన పూపు చెడిపోతే ఎవరిని పిలుస్తాం? ప్లంబర్ని పిలుస్తాం. డ్రైనేజీ ఏదైనా కూడా వాళ్ళ మీద పిలుస్తాం. పెయింట్ ఎలాంటి పెయింటర్ని పిలుస్తాం. ఇజ్రాయెల్ ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది డ్రిల్ మిషన్, అన్ని మిషన్ అన్ని ఆలే చేస్తారు. అంత జ్ఞానం కలిగిన వాళ్ళు. హల్లెలూయా. అంత లేకపోతే అమాయకంగా మనం వచ్చేస్తూ ఉంటాం. పిల్లలు నిద్రపోతూ ఉంటారు, ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు చూస్తుంటే వీళ్ళేం సైనికులు బాబు ఏం యుద్ధం చేస్తాం, వీళ్ళేంటి బేబీల్లా ఉంటారు ఇంట్లో అనుకుంటాం మనం. వాళ్ళు డ్రెస్ చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఏమి లేదన్నమాట. ఇందాకన్నాడుగా ఏది సింహం బయటకి వెళ్ళిందా? పులి. హల్లెలూయా. పులులు. హల్లెలూయా. చిరుత పులులు. దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడన్నా ఆడ పోలీసులు చూసారు ఇజ్రాయెల్లో? ఆడ పోలీసులు వాళ్ళు చేజింగ్ చూసారు మీరు? మగవాళ్ళు డ్రైవర్లు ఉంటారు, ఆడవాళ్ళు మంచి డ్రెస్ వేసుకుంటారు. అంతే, ఏమి లేదు. ఏదన్నా దొంగ కానీ టెర్రరిస్ట్ కానీ ఈ బిల్డింగ్ మీద వాళ్ళు లిఫ్ట్ చూడరాళ్ళు, లేకపోతే మెట్లెక్కి రారు. ఫట్ ఫట్ ఎట్లా ఎక్కుతారో తెలియదు, పైకి వచ్చేస్తారు. లేడీస్ కార్ల మీద ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అదే హాలీవుడ్ ఫిల్మ్ చూసినట్టు ఉంటుంది మనకి. అంత ధైర్యవంతులు, తెలివి కలిగిన వాడు. దావీదు ఏమంటాడు తెలుసా? దేవా, మమ్మల్ని తినడం కాదయ్యా, మమ్మల్ని మృంగి వేయాలని చూస్తున్నారు చుట్టుపక్కల ఉన్న శత్రులు. అప్పటి నుంచి ఉన్నారు, దావీదు కాలం నుంచి. దేవుని బిడ్డలారా, వాళ్ళు అంత తెలియగలిగిన వాళ్ళు వీళ్ళని మృంగివేయాలి, ఇశ్రాయేలు మింగివేయాలని దావీదు కాలం నుండి ఆలోచిస్తూ ఉన్నారు. దావీదు కాలంలో దావీదు గురించి బైబిల్లో సొలొమోను రాజు అయిన తర్వాత సొలొమోను దగ్గరికి సొలొమోను సేవకులు చేయమంటారు తెలుసా? రాజా, నువ్వు ఎవరి గురించి భయపడవకు, నువ్వు అమాయకుడు అనుకుంటున్నావేమో. మీ తండ్రి గారి కాలంలో ఈ చుట్టుపక్కల రాజులు మీ తండ్రిని అటాక్ చేయాలి, దావీదుని మనం మీదకి యుద్ధం వెళ్ళాలని ఎవరికైనా మనస్సులో వస్తే చాలు, వాడి మనస్సులో ఇక్కడ అనుకుంటే వాడి యొక్క దిమాకులు ఎలా ఉంటుంది తెలుసా? సింహాలు వచ్చి వాడి మీద పడినట్టు ఉంటాయి. మీ నానంటే ఇది అలాగే, మీ నానంటే భయము దావీదంటే. ఆ భయము ఆ దావీదు కాలం నుండి కూడా ఇశ్రాయేల్ని తీసివేయాలి, పెరిగి వేయాలి, ఇజ్రాయేల్ ఈ భూమి మీద ఉండకూడదు అని కంకణం కట్టుకుని ఈ దేశాలన్నీ దేవుని బిడ్డలారా, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డలారా. మన ప్రార్థన వల్ల ఏదో జరిగిపోద్దని కాదు, అదొక ఆశ. క్రైస్తవులు మేము ప్రార్థన చేస్తాం అందుకని ఇశ్రాయేల్ ఉందని కాదు. నువ్వు చెయ్యిపో, వాక్యం సత్యం. హల్లెలూయా. నువ్వు చెయ్యిపో, ఈ వాక్యం సత్యం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున అంతర్జాతీయ సుప్రీంకోర్టు, మన సుప్రీంకోర్టు ఉందా ఢిల్లీలో, అలాగే ప్రపంచానికి కూడా సుప్రీంకోర్టు ఉంటుంది. ఆ సుప్రీంకోర్టులో సౌత్ ఆఫ్రికా దేశం ఏం చేసిందంటే, హమాస్ మీద ఆ గాజాలో జరుగుతున్న యుద్ధము అది మానవాళిని నాశనం చేస్తుంది, హ్యుమానిటీ. అక్కడ మానవత్వం లేదని చెప్పి ఇజ్రాయెల్ మీద కేసు వేసింది. దానికి మద్దతునిస్తూ అనేక దేశాలు వంతపాడి దేవుని బిడ్డలారా, వంతపాడి ఇజ్రాయెల్ని నీవు నాశనం చేస్తున్నావు, ఇదిగో అక్కడి నుంచి నీవు తప్పుకోవాలి. రాఫా మీద యుద్ధం జరుగుతుంది. రాఫా క్రాసింగ్ ఎంతమంది వచ్చారు? రాఫా క్రాసింగ్ దగ్గర జరుగుతున్నటువంటి ఆ యొక్క బాంబింగ్ వల్ల మరి అనేక మంది చనిపోతూ ఉన్నారు. దాన్ని బట్టి సుప్రీంకోర్టు, అంతర్జాతీయ కోర్టు ఏం చేసిందంటే, ఇజ్రాయెల్ నేరం చేసిన దానిగా మరి కోర్టు తీర్పిచ్చింది.
ఒక పక్కన అమెరికా సపోర్ట్ చేస్తూ ఇలా అంటానే ఉంది, వెనక్కి చేసేస్తా ఉంది. మరి ఒక పక్కన ఫ్రాన్స్, ఇంగ్లాండ్ అన్ని దేశాలు కూడా దేవుని బిడ్డలారా ఇదిగో ఇజ్రాయెల్ అంటే వెనక్కి తగ్గుతూ ఉన్నాయి. కానీ నెతన్యాహు గారు పోయిన వారంలో ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు తెలుసా? మా దేశం కొరకు, హల్లెలూయా, మా దేశ ప్రజల యొక్క క్షేమం కోసం మేము ఈ దేశంలో ఏదైనా చేస్తాం, ఎవరినైనా ఎదిరిస్తాం, మేము ఎవరికి తల అవుతాం. సుప్రీం కోర్టు కాదు, అమెరికా కాదు, ఎవరు చెప్పినా మేమేనో మా పౌరుల యొక్క రక్షణే మాకు కావాలని చెప్పి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ దేశాన్ని పెరికి వేయాలని, ఈ దేశం ఉండకూడదని. సౌత్ ఆఫ్రికా ఎవడంటే ఈ పక్కన దేశం ఏమన్నా అమాసోడు అన్నాడు, బాబాదా ఆడు తమ్ముడా, వాడు అక్కడ కోర్టులో వేశాడు. దేవుని బిడ్డలాడు నేర్చుకోండి మీరు, ఇశ్రాయేల్ని ఎవరైతే బుద్ధి పెట్టుకుంటారో అని, బుద్ధి అంటే వాడిని ప్రేమిస్తాడు, వాళ్ళు ఆశీర్వదించబడతాడు. ఇశ్రాయేల్ని ఎవడన్నా కొట్టాలని చూశాడా, ఆలోచన వస్తే నా దేశం నాశనం అయిపోతుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ దేవుడు సజీవుడు, ఆయన పేరు యేసు. హల్లెలూయా. ఈ దేవుడు సజీవుడు, ఆయన పేరు సైన్యములకు అధిపత్యకు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా అమెరికా దేశంలో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. నవంబర్లో ఏ ప్రధాని కూడా ఇశ్రాయేల్ని ఖండించడానికి, ఏ అధ్యక్షుడు కూడా తొందరపట్టలేదు. ఎందుకంటే అమెరికా దేశము ఏ అధ్యక్షుడు వలన ఇజ్రాయెల్ యొక్క మద్దతు కావాలి వాళ్ళకి. ఎందుకో తెలుసా? ఈ కాలంలో దేవుని బిడ్డలారా ఇశ్రాయేల్ ఒకటే, ఈ కాలంలో ఇశ్రాయేల్ ఒకటే. కానీ ఇశ్రాయేలుకు తోడుగా ఎవరున్నారు తెలుసా? క్రైస్తవులు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుకు తోడుగా సంఘాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అంటే ప్రార్థన కాదు, అమెరికా దేశం అంతా కూడా క్రిస్టియన్ కంట్రీ. ఇజ్రాయెల్కి ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళే గెలుస్తారు అక్కడ. ఇజ్రాయెల్కి ఏమైనా వెనక తీసారా ఆడు ఓడిపోతాడు. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ రోజున జెరూసలేం క్యాపిటల్ గా అయింది డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్న కాలంలో. ఎందుకైందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఇవాంజలికల్ మిషనరీ, అంటే ఇవాంజలికల్ సిఎస్ఐ, మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, క్యాథలిక్స్ ఉంటాయి కదా, అలాగే అక్కడ ఇవాంజలికల్ మరి సంఘం ఉందన్నమాట. సంఘాలు ఉన్నాయి, డినామినేషన్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ కలిపి డొనాల్డ్ ట్రంప్ ని, ఇదిగో నీవు గెలిస్తే ఇదిగో మేము మద్దతు ఇస్తాం, నువ్వు గెలిస్తే ఇదిగో జెరూసలేంని క్యాపిటల్ చేస్తారంటే మీకు మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళందరూ చెప్పినప్పుడు, ఆయన పోయినసారి ఎన్నికలు జరిగినప్పుడు దేవుని బిడ్డలారా నేను గెలిస్తే ఇదిగో టెల్ అవీవ్లో ఉన్నటువంటి ఆ క్యాపిటల్ తీసుకొని వచ్చి జెరూసలేంలో పెడతానన్నాడు. అన్న విధంగానే దేవుని బిడ్డలారా ఇది చరిత్ర. ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చినాటికి ఇది రాజధానిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన వచ్చినాటికి ఇదిగో ఒక ప్లాట్ఫామ్ రెడీగా ఉండాలి. హల్లెలూయా. ఆయన వచ్చినాటికి ఒలివల కొండ సిద్ధంగా ఉండాలి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు, ఆయన పాదం పెట్టినప్పుడు ఒలివల కొండ రెండుగా చీల్చబడాలి. ఇక్కడ బిల్డింగ్ కట్టారు కదా, అపార్ట్మెంట్లో ఉన్నాం. ఇది కూడా యెరూషలేము కొండలో ఎన్ని 7 కొండలు ఎన్ని. కానీ ఒలివల కొండ మీద ఏ కట్టడం ఉండదు దేవుని బిడ్డలారా, ఏ హోటల్ ఉండదు, ఏ అపార్ట్మెంట్ ఉండదు. ఎందుకో తెలుసా? ఆయన అక్కడికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఒలివల కొండ రెండుగా చేర్చబడింది, పెద్ద లోయ ఏర్పడింది. దాన్ని ఏమంటారు తెలుసా? యెహోషాపాతు లోయ అంటారు. ఏమంటారు? యెహోషాపాతు లోయ. ఆ లోయలో యుద్ధం జరగబోతుంది. హల్లెలూయా. ఇదిగో శత్రువులకి, యేసుక్రీస్తు వచ్చిన సైన్యానికి యుద్ధం జరగబోతోంది. ఒక యుద్ధానికి, మహాయుద్ధానికి, ప్రపంచంలో ఎన్నడూ జరగనటువంటి యుద్ధానికి ఒక కేంద్ర బిందువుగా యెరూషలేం మార్చబడబోతోంది. రారాజు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చు సమయంలో అది సిద్ధముగా తనను తాను సిద్ధం చేసుకుంటుంది యెరూషలేము పట్టణము దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కొంతమంది ఎర్రతోళ్ళు వచ్చి 3వ టెంపుల్ కట్టేస్తున్నారు అని మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. ఆయన శుద్ధి మాటలు ఏంటిది? ఏం మాటలు? శుద్ధి మాటలు. ఎందుకంటే బాగా అర్థమైంది. అన్ని అబద్ధాలు. అమెరికా నుంచి ఫ్లైట్లో తెచ్చారు. అట్లా ఎర్ర దూడలు అవన్నీ సృష్టి దేవుడు పంపిస్తాడు. ఎప్పుడు రాకడ వస్తుందంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడు యేసుక్రీస్తు వస్తారంటే సంఘం ఎత్తబడాలి. యూట్యూబ్లో వాటిలో దూడలు వచ్చేస్తున్నాయి, 3వ టెంపుల్ కట్టేస్తున్నారు, అంత సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు కదా. అవన్నీ ఊహ. ఏంటిది? ఊహ.
యేసు ప్రభు మధ్య ఆకాశంలోనికి ఆయన వస్తారు. బూర మోగిద్ది. వచ్చినప్పుడు మనం సంఘమంతా వెళ్ళిపోతాం. మనం ఎవరు ఉండం. అమెరికా ఉండదు ఆ రోజున. మీకు అర్థమవుతుందా? అమెరికా ఉండదు. క్రైస్తవ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇండియా దేశంలో ఉన్నటువంటి మొత్తం సగానికి సగం మంది వెళ్ళిపోతారు. ఆ టైం మొత్తం ఇండియా సగానికి పైగా కూడా క్రైస్తవ దేశం అయిపోతుంది. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు అమ్మోడి మా వాడు ఉన్నాడు ఏదో జరుగుతుంది అనుకుంటున్నారు. క్రైస్తవం సాప కింద నీరులాగా వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండరు. గుజరాత్లో ఉన్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్న గుజరాత్లో ఉన్న క్రైస్తవులు తెలుసా మీకు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవుల కంటే, తమిళనాడులో ఉన్న క్రైస్తవుల కంటే గుజరాత్లో క్రైస్తవులు బ్రహ్మాండంగా విస్తరించబడ్డారు. దేవుని బిడ్డలారా, అక్కడ సభలు జరిగితే లక్షల మంది క్రైస్తవులు, హిందువులు, హల్లెలూయా, అందరూ యేసు ప్రభువుని ఆరాధించే వాళ్ళు అక్కడికి వచ్చేసారు. ఆ రోజున అన్ని దేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. బూర శబ్దం వినగా, బూర శబ్దం వినగా మనం అందరం కూడా ఫ్లైట్స్, అమెరికా వాళ్ళు క్రిస్టియన్సే కదా ఎక్కువ మంది, పైలట్స్ మొత్తం లేచిపోతూ ఉంటారు. పైలట్లు ఈ ఫ్లైట్లు అన్నీ వెళ్ళిపోయి కొండలకో గొట్లుగా మొత్తం అన్ని కూడా పగిలిపోతూ ఉంటాయి, నాశనం అయిపోతుంది. మనం అందరూ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన వస్తారు. హల్లెలూయా. అదే రెండవ రాకడ. ఆయన ఒక రాకడ ఏంటంట, మధ్య ఆకాశంలోకి వస్తారు. రెండవ రాకడ యెరూషలేములోనికి ఆయన వస్తారు. ఆయన ఇక్కడికి వచ్చి యుద్ధం చేసి ఆయన ఆ యొక్క యెరూషలేము కొండ కదా, మన కోటేరు గోల్డెన్ డోమ్ ఉంది కదా, అక్కడే కట్టబడింది. మూడవ టెంపుల్ అక్కడే కట్టబడింది. ఆ టెంపుల్ కట్టబడిన తర్వాత దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ యాజకత్వం చేస్తూ ఉంటే ఆ టెంపుల్లో నుంచి ఒక 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 రకమైనటువంటి బైబిల్లో ఉంది, నేను చూపిస్తాను తర్వాత. ఒక రకమైనటువంటి చెమట అంటాం కదా, చెమట ఎలా ఉంటుంది? చెమట అలాగా చెమ్మ. ఆ చెమ్మ నీరు అవుతుంది. ఆ నీరు నెమ్మదిగా పారుకుంటూ ఆ ఎదుర్కొన్నటువంటి కిద్రోను వ్యాలీ ఉంటుంది. ఏంటిది? కిద్రోను వాగు. అదేంటి అనుకున్నారు? చెత్త. ఏంటిది? మురికాల మరిగిదే ఉంది కదా, అది అంటాం కదా, ఆ కాలం అది. అర్థమైందా? ఆ కాలంలో నుంచి పారుకుంటూ వెళ్ళి మనం ఇక్కడ చూస్తున్నాం కదా, కొంచెం అవతలకి వెళ్తే డెడ్ సీ. ఇక్కడ డెడ్ సీ చాలా దూరం దగ్గర, పెద్ద కొండకి ఉంటే డెడ్ సీ కనపడుద్ది మనకి. హల్లెలూయా. ఆ డెడ్ సీలో నుంచి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి డెడ్ సీ కలగానే ఉప్పు నీరంతా మంచి నీరు అయిపోద్ది. హల్లెలూయా. ఆ డెడ్ సీ పక్కన కాలువ వెళ్తుంది కదా, కలిసే కాలువ. ఆ కాలువ పక్కన ఎడమ గాని కుడుగు గాని ఏ మొక్క మొలిచినా కూడా దేవుని బిడ్డలారా, ఆ మొక్క నువ్వు తిన్నావంటే ఎయిడ్స్ వ్యాధి, ఏది కాలు నొప్పులేంటి, ఏళ్ళు నొప్పులేంటి, ఏ వ్యాధైనా నాయమైపోతుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుని మందిరంలో నుంచి వచ్చింది. హల్లెలూయా. రాబోతుంది. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, మనోళ్ళు అనుకుంటారు మన HMTV, RTV వీళ్ళు గోళ వచ్చేసింది, బాంబులు, ఇజ్రాయెల్ నాశనం అయిపోతుంది, ఇజ్రాయెల్ అటు వెళ్ళిపోయింది ఇటు వెళ్ళిపోయింది అని మా పాస్టర్లు ఫోన్ చేస్తున్నారు. మీరు ఎక్కడుంటారు? ఇజ్రాయెల్ ఏం జరుగుతుంది? మనోళ్ళు ఏం చేసేవాళ్ళు అది చేస్తున్నారు కదా, ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఏం చేసేవాళ్ళు అది చేస్తున్నారు కదా. అంత ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. మనకి ఏమీ కాదు దేవుని బిడ్డలారా. ఇదిగో భారతదేశం అన్నా మరి ఏమైపోతుందో తెలియదు, లేకపోతే అమెరికా ఏమైపోతుందో తెలియదు, కానీ ఇశ్రాయేలు స్థిరస్థాయిగా నిలబడి ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య వచ్చే వరకు నిలబడి ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య వచ్చిన తర్వాత కూడా ఇశ్రాయేలు ఉంటుంది. హల్లెలూయా. ఇదే జెరూసలేములో ఆయన రాజధానిగా చేసుకుని 1000 ఏళ్ళు ప్రభు పరిపాలించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యము ఏ దేశానికి ఉంది. 2000 సంవత్సరాలు ఒక దేశము తన యొక్క దేశాన్ని కోల్పోయి, తన భాషను కోల్పోయి, తన యొక్క ప్రజలందరూ కూడా చల్లాచెదురైపోయినటువంటి జాతి ఏదైనా ఒక్కసారిగా వచ్చి ఒక జాతిగా, ఒక జనముగా, ఏక ప్రజగా ఏర్పడి ఒక దేశముగా ఏదైనా ప్రపంచంలో ఏర్పడిన చరిత్ర ఎక్కడా లేదు దేవుని బిడ్డలారా. అది ఒక ఇశ్రాయేలు మాత్రమే. హల్లెలూయా. అది ఒక ఇశ్రాయేలు మాత్రమే. హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలు ఏమైందంటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ని దేవుడు కోరుకున్నాడు. ఇశ్రాయేల్ని దేవుడు కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకం అంతా కూడా రక్షించబడాలని. హల్లెలూయా. ఇశ్రాయేల్ ఆయన నల్లకొట్టాడు. ఎందుకో తెలుసా? ఈ లోకముని ఆయన ప్రేమించాలని. హల్లెలూయా. ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే ఇశ్రాయేలు అనేవాడు దేవుని కుమారుడు, ఎవరో ఇశ్రాయేల్ అనేవాడు దేవుని సొంత కుమారుడు. హల్లెలూయా. ఆ కుమారుడు తప్పు చేయగానే మన కుమారుడు ఉంటాడు కదా, వాడు మన మాట వింటాడు. మన ఇంట్లో ఒక పని మనిషి ఉంటాడు, మాట వినకుండా అటు ఇటు తిరుగుతా వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే తండ్రి కోపం వచ్చి కొట్టేస్తాడు.
వాడు ఎటు వెళ్ళిపోతాడు. ఈ లోపల పని మనిషి తండ్రిని ఆదరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. తండ్రికి నీళ్ళు ఇస్తూ ఉంటాడు, తండ్రి కొరకు వాటర్ తెస్తాడు, తండ్రి కొరకు కట్టెలు తెస్తాడు, తండ్రి కొరకు మరి ఆహారాన్ని ధాన్యాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ పని మనిషి మనం. హల్లెలూయా. వాడికి వెళ్ళాడు, మనం ఆయన దగ్గరకు వచ్చాం కదా, అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? మన దత్తపుత్రులుగా చేసుకున్నాడు. హల్లెలూయా. మన దత్తతగా తీసుకున్నాడు. హల్లెలూయా. అదిగో దత్తపుత్రులమైనటువంటి అంటే దేవునికి కొంచెం అనగా తండ్రికి కొంచెం మంచి చేసినటువంటి పని మనుషులకి ఆయన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడంటే కుమారుడు మళ్ళా తిరిగి వస్తే ఎలా ఉంటది? తల్లి తండ్రి దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ ప్రేమ వెలలేనిది. హల్లెలూయా. ఒక బిడ్డ మీద తల్లికున్న మమకారము, ప్రేమ అది వెలకట్టలేనిది. ఏంటండి ఆడికి రోజులు అలా తిరుగుతున్నా సరే దాకా ఆడి గురించి ఆలోచిస్తుంది. ఎంతవాడు తాగేసి పడిపోతూ ఉంటాడు, ఓ గొడవలకి వెళ్ళిపోతూ ఉంటాడు. వదిలేసి కదా, ఈ మనిషి ఎప్పుడు ఆడి గురించే. ఆడున్నాడు, వెంకటేష్ ఉన్నాడు, సతీష్ ఉన్నాడు, మీ పేరు వాడతాను, జేడి ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు చూసుకొని బతకచ్చు కదా. ఎందుకు కృపారాయణ పడింది హరికి బాధడు అని చెప్పి ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఈ తల్లికి అందరూ సమానం. వాడు బాగున్నారు కదా ముగ్గురు, ఈడెప్పుడు బాగుపడతాడు. ఎందుకంటే బిడ్డలనే వాళ్ళు దేవుని బిడ్డలారా. వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి రాలా, ఇట్స్ మనలో నుంచి వచ్చారు. మన బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? నీ ముందు కనపడి వాళ్ళు ఎవరో తెలుసు, నువ్వే. ఎవరో నీ బిడ్డలు ఎవరంటే నీవే. ఒకప్పుడు నీకన్నా బట్టలు కొనుక్కుంటాకి నువ్వు ఆగుతావు తప్ప, నీ బట్టలు నీ కొడుకు నీ కూతురు చిరిగిన బట్ట ఇస్తే వాడికి ఎప్పుడు కొందామా, ఎప్పుడు డబ్బులు సంపాదిద్దామా, రాత్రి అయినా పగలైనా కష్టమైనా నష్టమైనా మనం పనిచేసి ఆ బిడ్డకు లేకపోతే కష్టం కూడా చేయకపోతే నీ చీరనే టైలర్కి ఇచ్చి నీ బిడ్డలకు బట్ట కుట్టిస్తాం. అది తల్లి ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎవరంటే అది తెలియదు దేవుని బిడ్డలారా. అది మర్మం. దేవుడు మనుషులో పెట్టిన ఒక గొప్ప మర్మం ఏంటో తెలుసా? తల్లి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ. హల్లెలూయా. అది ఎవరు బయట వాళ్ళు కాదు. అదే మనము కుమారుడు వెళ్ళిపోతే మనం వచ్చి ఆయనకి సాయపడితేనే మనం ఇంత మేలు పొందుకుంటున్నామే. అసలే కుమారుడు వస్తే ఎలా ఉంటది? అందుకని అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే వాడికి శ్రమ. ఇశ్రాయేలు ముద్దు పెట్టుకోండి, లేకపోతే నీకు శ్రమ. ఇశ్రాయేల్ మీద కొంచెం ఏ ఆయుధం కూడా వర్దెలదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి యెహెజ్కేలు గ్రంథం 37:25. త్వరగా చదవండి దేవుని బిడ్డలారా, నేను ముగించేస్తాను. హల్లెలూయా. ఈ సమయం మంచి సమయం కావాలి. ఎక్కువ సమయం ఉంటే మీకు ఇజ్రాయెల్ గురించి మంచిగా చెప్తాడు మీ పాస్టర్. హల్లెలూయా. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. చాలు. హల్లెలూయా. దేవుని బిడ్డ 23 సమయంలో వాళ్ళు ఏక జనంగా ఉంటారంట. హల్లెలూయా. వాళ్ళు ఏక జనంగా ఉంటారు, వారు నిత్యం ఉంటారంట. అంతేగాని 10 సంవత్సరాల నుండి వెళ్ళిపోతారు. మనం వేసే అంత 4 సంవత్సరాలు 3 నెలలు. అమ్మ మీ సర్వీస్ మీరు మీకు దండం పెట్టాలి. అర్థమైందా? మీ సర్వీస్ చాలా పెద్దది. మాది కూడా వస్తున్నాం, ఇప్పుడు ఎదుగుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. 10 సంవత్సరాలు 20 ఉండి వెళ్ళిపోయే దేశం కాదు ఈ దేశము. ఈ ప్రజలు 10 సంవత్సరాలు 50 ఉండేవాళ్ళు కాదు, తరతరములు. హల్లెలూయా. నిత్యము కదలకుండా. హల్లెలూయా. పిల్లలు నిలిచే దేశము. ఈ దేశాన్ని ఏదో చేసేద్దాం, ఏదో కొట్టేద్దాం, ఏదో దీన్ని నాశనం చేద్దామని వచ్చిన ఏ దేశం కూడా వర్దెలదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు మీరు మనము ప్రేమించాలి. అబ్రహాముతో అంటాడు, అబ్రహాము నిన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తా, నిన్ను ద్వేషించిన వారిని నేను ద్వేషిస్తానని అబ్రహాముతో అన్న ఆ వాగ్దానం ఇస్సాకుతో కూడా అంటాడు. ఇస్సాకుతో అన్న వాగ్దానం యాకోబుతో కూడా అంటాడు. యాకోబుతో అన్న వాగ్దానం ఇశ్రాయేలుతో కూడా అంటాడు. ఆ వాగ్దానం తరతరములు నిలిచిపోతుంది దేవుని బిడ్డారా. ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు గతించు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన ఆమోసు గ్రంథంలో ఏమంటాడంటే, నేను ఈ యొక్క ద్రాక్షవల్లిని తీసుకొని ఇక్కడ నాటాను, దాన్ని ఎవరు కూడా పెరిగించలేరు. హల్లెలూయా. ఎస్కేల్ గ్రంథంలోనే అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇదిగో యెరూషలేము పర్వతములారా, ఇదిగో యూదా పర్వతములారా, నా బిడ్డలైన ఇశ్రాయేలు రాబోతూ ఉన్నాడు. వాడు వచ్చి మీ మీద నివాసం ఉంటాడు. మీరు వారికి ఫలాలు ఇవ్వాలి, మీరు వారికి నివాస స్థలంగా మారతారని. ఇజ్రాయేల్ కొండలు కదండి. ఎవరన్నా కొండ కనబడుతుంది ఇక్కడ? కొండ. దేవుడు చెప్పాడు, ఈ కొండలు దేవుడితో ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? పర్వతాలతో. పర్వతం మాట్లాడిద్దా? మనుషులు మాట్లాడుతూ పర్వతాలతో అంటున్నాడు, నా ప్రజలైన ఇశ్రాయేలు రాబోతున్నారు, వారు వచ్చి ఇక్కడ గృహాలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళకి మీరు ఫలాలు ఇవ్వాలి. ఇజ్రాయెల్ దేశంలో చూడండి, ఆ కాయలు ఎలా ఉంటే ఒక్కొక్క కమలాకాయ చెట్టు చూసారా, మామిడికాయ చెట్టు చూసారా? అంటే ఇక్కడ ఉన్న ప్రతి కొండకు ప్రతి దానికి ఆయన చెప్పాడు, ఆయన చెప్పినట్లుగా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనాడు యేసు క్రీస్తు ప్రభు ఆయన గాడిద మీద ఎక్కి వస్తా ఉంటే, ఇదిగో పరిసయ్యులు శాస్త్రులు ఏమంటారో తెలుసా? ఇదిగో యేసుకు ఎందుకు నీ శిష్యులు అరుస్తున్నారు, వస్తున్నారు, కేకలేస్తున్నారు, వాళ్ళని కాముగా ఉండమని చెప్పు, వాళ్ళని అరవద్దని చెప్పు అని అంటే ఆయన ఏమంటాడో తెలుసా? ఇదిగో వాళ్ళు అరవకపోతే ఈ బండలు అరుస్తాయి. హల్లెలూయా. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు అబ్రహాము కుమారులని చక్కగా విపరీతంగా గర్విస్తున్నారు కదా, ఇదిగో నీ దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ళ నుండి కూడా పిల్లలను రప్పించగలడు. హల్లెలూయా. బండను చీల్చిన దేవుడు, బండను చీల్చి నీళ్ళు ఇచ్చిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బండను చీల్చి ఎడారిలో ఈ రోజున దేవుని బిడ్డలారా హాగరు ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన నీటి ఓటనిచ్చాడు. ఆ నీటి ఓట ఇప్పటికి ఉంది సౌదీలు. హల్లెలూయా. ఇప్పటికి ఉంది. అక్కడి నుంచి టిన్నులు వాటర్ తీసుకొస్తూ ఉంటారు. మనం ఎరుకో వెళ్తాము, అక్కడ ఎరుకో వెళ్తే ఏలియా గారు దయగారంటే ఎలిషేదా నీటి ఓట, ఎలిషా గారు సీనియర్ సిటిజన్ మీరు, ఆ ఓటు ఇప్పటికీ ఉంది. ఆ యోర్దానంతా అదే తాగుతారు దేవుని బిడ్డలారా. అర్థమైందా? మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపత్యుడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఉన్నవాడును అనువాడునే ఉన్నాడు. హల్లెలూయా. ఈ దేశాన్ని ఎవరు ఏమి చేయలేరు. మీరు గాన తొందరపడి ఇండియా వెళ్ళదు. కాబట్టి ఈ దేశము మంచి దేశం. హల్లెలూయా. మీరు ఒక గుర్తు పెట్టుకోండి, ఇజ్రాయెల్కి ఏమవుతుంది దేవుడు బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయకు. కానీ ఒక గొప్ప విశేషం ఏంటి తెలుసా? మనమున్న సమయంలో యెరూషలేం క్యాపిటల్ అయింది. హల్లెలూయా. మనమున్న సమయంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. మనమున్న సమయంలో ఈ యొక్క దేశంలో యుద్ధం మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనమున్న సమయంలో ఆకాశంలో బాంబులు పేలిపోతా ఉన్నాయి. హల్లెలూయా. ఈ భాగ్యం ఎవరికి ఉంటుంది? నేను అన్నాను కదా, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము, ఓ కర్మేలు సహోదరులారు లాంటి ఇండియా ఇక్కడ ఉన్నటువంటి, లేకపోతే ఈ నిత్యము నిలిచే దేశము, ఆ దేశంలో ఉన్నాం. మరి మీరందరూ వస్తున్నారు, అందరూ ప్రార్థన చేసుకోండి దేవుని బిడ్డలారా, ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు, ఏంటి మేము రూమ్ లో ఉంటే ప్రార్థన చేసుకుంటే పని అవుదా? ఏంటి మేము రూమ్ లో ఉంటే ప్రార్థన చేసుకుంటే పని అవుదా? లేకపోతే అక్కడే ఉన్నాడు యెరూషలేములో దేవుడు అంటారు కొంతమంది. ఏది రాలేనోడు, ఏదో కారణం ఉండాలి కదా, ఏదో కారణం ఉండాలి కదండి. కానీ సొలొమోనుతో చెప్పాడు, ఆ గోడ దగ్గరికి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన నేను అంగీకరిస్తాను. అదొక ప్రత్యేకమైన స్థలం. యెరూషలేములో చాలా ప్రదేశాలు, ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. నీ విశ్వాసం, హల్లెలూయా, నువ్వు ఏ విశ్వాసంతో నువ్వు వస్తావో ఆ గోడ దగ్గరికి వెళ్ళి కొంతమంది రాళ్ళు లాగినా కూడా అద్భుతం జరగదు. ఎందుకంటే నీకు విశ్వాసం లేదు. నీవు వెళ్ళి ఆ గోడ దగ్గర కానీ యెరూషలేం కానీ ఒక చెట్టును పట్టుకోండి అమ్మ, ఇక్కడ ఒలివల చెట్టుని, దేనన్న రాతిని తాకండి ప్రభువా అని చెప్పి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదంతా కూడా హోలీ ల్యాండ్ అంటారు దీన్ని. హల్లెలూయా. నీవు హోలీ ఆలోచన నీలో ఉంటే ఇది హోలీ ల్యాండ్. హల్లెలూయా. నీలో చెత్త ఉంటే ఇది చెత్తే. అది ఇది చెత్త అంటే నీకైతే అంతే, అందరికి అవ్వదు. ఇది హోలీయే. మనం ఎప్పుడైతే దీన్ని హోలీ పరిశుద్ధమైందని మనం అనుకుంటామో అది నీకు పరిశుద్ధత అవుతుంది. నువ్వు ఎప్పుడైతే మన మనసులో ఏదో ఒకటి పెట్టుకొని ఆ నాశనం అయిపోవాలని గోడ మీద పెట్టి ఏముండదు. అర్థమైందా?
ఆడు ఎప్పుడు వెళ్ళిపోతాడు ఇండియా, ఆడిని ఎప్పుడు పట్టిద్దాం అనుకుంటే కుదరదు. ఒకరిని పట్టిస్తే వెనకాల అన్న పూలు వచ్చింది, అర్థమైందా? ఎవరినైనా ఎవరిని పట్టించారనుకోండి, అర్థమైందా? వెనకాల మా పుల్లు ఉన్నాయి. మనం బ్రతకడానికి వచ్చాం ఇక్కడ. హల్లెలూయా. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. లేకుంటే ఎవరి మీద పగ తీర్చుకోవాలంటే పుల్లు వస్తాయి అంతే. దూరటానికి కూడా అన్నాడు, ఇటు నుంచి దూరటానికి కూడా ఖాళీ లేకుండా పుల్లు మీద దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. లేచి నిలబడండి.